శాంతం కావాలి. ఒక బంధువులా కాపాడుతుంది అది. సంతోషం ఎక్కడుంటుందో అక్కడే స్వర్గం ఉంటుంది, దుఃఖం ఎక్కడుంటుందో అక్కడే నరకం ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క నిజమైన గుణం కాదు ఈ క్రోధం. తన కోపమే తన శత్రువు అని పెద్దలు అన్నారు. శాంతమే రక్షిస్తుంది. తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబం, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం అంటూ తథ్యము సుమతి. పెద్దల మాట. మరి దీని పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పుట్టుకతో తీసుకుందాం. దీన్ని క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఉత్తరం గీతాచార్య చెప్తాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. వీళ్ళిద్దరూ కలిసి వస్తారంట. కామము క్రోధం ఎక్కడి నుంచి అంటే రజోగుణము నుంచి వస్తారంట. మనిషికి 3 గుణాలు ఉన్నాయి. 1 సత్వగుణం, 2 రజోగుణం, 3 తమో గుణం, 3 ఉన్నాయి. సత్వగుణంతో రాదది, తమో గుణంతో కూడా రాదు. రజోగుణం నుంచి 2 ఉద్భవిస్తాయి, కామము మరియు క్రోధము అని. ఇవి 2 చాలా చెడ్డవి, భయంకరమైనటువంటివి. వీటిని జయిస్తే గాని ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయలేడు సాధకుడు. అందువల్ల సత్వగుణాన్ని తెలుపు వర్ణానికి, రజోగుణాన్ని ఎరుపు వర్ణానికి, తమో గుణాన్ని నలుపు వర్ణానికి వర్ణించారు పెద్దలు. ఒక సందర్భంలో భయంకరంగా పనిచేస్తుంది అని చెప్పాను. తన ఆత్మీయులు, తన దగ్గరి వాళ్ళు, తన సన్నిహితులు అనే విచక్షణ జ్ఞానం లేకుండా తాను ఎంతో ప్రేమించే వ్యక్తులను కూడా నాశనం చేసేదానికి ఈ క్రోధం ఒక్కొక్కప్పుడు పనిచేస్తుంది. దాన్ని అణుచుకున్నవాడే మహాత్ముడు అవుతాడు, దాన్ని విజృంభింప చేసుకున్నవాడు రాక్షసుడు అవుతాడు. వివేకము చేత అర్థం చేసుకొని కోపాన్ని నాశనం చేసుకొని ఆ శాంతాన్ని పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఉపన్యాసం ముగించేస్తాను. ఒక రాజు వేటకు పోతాడు, చాలా అలసిపోతాడు. ఒక పర్ణ కుటీరానికి పోతాడు. ఇక్కడ ఒక ఋషి ఉంటాడు, ఆతిథ్యం ఇస్తాడు. చాలా సంతోషపడతాడు రాజు. అలసట తీరిన తర్వాత, స్వామి నేను ఇంకా నా రాజధానికి బయలుదేరుతున్నాను. సరే నాయన పోయేదా, మంచిది జరిగిపోయాడు. స్వామి నా బంధువులకు, నాకు, నా ప్రజలకు మీరేమైనా సందేశం ఇస్తారా? ఈ సందేశాన్ని నేను వినిపిస్తాను. ఋషి ఆలోచన చేస్తాడు. రాజా, ఒక్క మాటలో చెప్తాను, నిదానమే ప్రధానం, క్రోధం మానకు. ఇంతే చెప్తాడు. నిదానం ప్రధానం, క్రోధం మానకు. సరే స్వామి అని చెప్పి దాన్ని ఒక చిన్న ఆకు మీద రాసుకుంటాడు, తాటాకి మీద రాసుకుంటాడు. నిదానం ప్రధానం, క్రోధం మానుకో. వరలో పెట్టుకుంటాడు. గురువు మీద వచ్చేస్తాడు. చాలా ఆలస్యంగా వచ్చి చేరుకుంటాడు. రాత్రి 12 గంటలు అయింటుంది. ఇంకా తన పడగదికి వస్తాడు, పండుకుందామని చెప్పి. అక్కడ వచ్చి చూస్తాడు, ఒక పురుషుడు తన భార్య ఒకే మంచం మీద పండుకున్నారు. పురుషుడు ఒకవైపు పండుకున్నాడు, తన భార్య ఇంకొక వైపు తిరిగి పండుకునింది. అప్పుడు రాజు యొక్క మనస్తత్వం ఎట్లుంటుంది? భయంకరమైనటువంటి క్రోధం లోపల ప్రవేశించింది. వాళ్ళిద్దరిని నరికి పారేస్తామని చెప్పి వరం నుంచి కత్తి తీస్తారు బయటికి. ఆ వరల నుంచి ఆ ఆకు కింద పడుతుంది. అది దాన్ని తీసుకుని చూస్తారు. నిదానం ప్రధానం, క్రోధం మానుకో.
పిడికిలు బిగించాడు కత్తితో. ఇంకా రెండేట్లేస్తే అక్కడొకటి ఇక్కడొకటి పడితే క్లీనరే. ఆ దెబ్బ రాజు దెబ్బ, మరి ఎవరు దెబ్బ కాదు. దాంట్లో ప్రవేశించి భయంకరమైన రాక్షసుడు ప్రవేశించినాడు. మానవుడు కాదు, క్రోధమనే రాక్షసుడు ఉన్నాడు లోపల. 2 దెబ్బలతో క్లీనరే. అయితే వివేకం ఉంది, ఆ ఋషి యొక్క సందేశం ఉంది, చూశాడు. ఆహా, నిదానం ప్రధానం, క్రోధం మానుకో. కత్తిని అట్లే వరలో పెట్టుకున్నాడు. ఇద్దరిని లేపాడు. అక్కడ రాజును చూస్తున్నారు, ఇద్దరు గడగడలాడిపోతున్నారు. ఏం జరిగింది చెప్పు అని చెప్పి ప్రశ్నిస్తాడు. కోపం దిగమింగిలాడు. అంతకు ముందు జరిగిన సంఘటన. రాజు అడవికి వెళ్ళిపోయాడు. ఆ మంచాన్ని అలంకారం చేయండి, రాజుగారు వస్తారు, ఇంకా విశ్రమిస్తారు అని చెప్పి అలంకారం చేస్తున్నాడు సేవకుడు. బాగా అలంకారం చేశాడు. చేస్తూ చేస్తూ ఒక ఆలోచన మనసులో వస్తుంది. ఆహా, రాజు జీవితం ధన్యమైనటువంటిది. ఇంత మెత్తగా ఉన్నటువంటి పరుపు మీద పండుకున్నాడు రాజు. ఎన్నో సంవత్సరాల నుంచి అలంకారం చేస్తున్నాను. ఇంకా రాజు వేటకపోయినాడు, వచ్చేది ఉంచేపోతుందేమో, నేను కొంచెం అట్లా పండుకొని చూస్తే ఎంత బాగుంటుందో ఏమో. చూస్తాడు, బయట తలుపు జరుపుకొని చూస్తాడు, ఎవరు రాలేదు. జస్ట్ అట్లా పండుకుందాం కొంచెం సేపు అని చెప్పి ఆ మెత్తగా ఉండే పరుపు మీద మెత్తగా వచ్చి పండుకుంటాడు. మెత్తగా నిద్ర వచ్చేస్తుంది. అట్లా ఒరిగి పండుకునేసినాడు. ఆ రీతిగా ఉంటుంది మంచం, ఆ పరుపు. చాలా మంది చేపల మీద నిద్ర రాదు, అలవాటు ఉంటుంది వాళ్ళకి. ఇందులో బాగా ఆ ఫోన్ బెడ్స్ మీద పండుకుంటారు. అక్కడ పండుకుంటే జంప్ చేయాలి. అది అటు జంప్ చేస్తే అట్లా వాళ్ళు జంప్ చేయాలి. హాయిగా పండుకొని ఉంటారు. శిష్యులు చెప్తున్నాను, చేప మీద ప్రాక్టీస్ చేయండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడ టూర్ పోయినా ఒక పజీతి నాకు. ఇట్లు పొరుగుతుంటారు, రాత్రి నిద్ర రాదు. అలవాటు. ఎప్పుడు ఏంది, ఎప్పుడు చేప మీదో, ఈత చేప మీదో, దేని మీద, నీళ్ళ మీద పండుకొని సేవకుడు పోయి అంత బ్రహ్మాండం మెత్తగా ఉండే పడవ మీద పండుకుంటే కేవలం ఉంటుందా? అట్లా కన్ను తీసుకుని వేసినాడు. ఎవరు రాలేదు. ఇంకా రాత్రి 10 గంటల దాకా రాణి ఎదురు చూసింది, ఎవరు రాలేదు. రాజు రాలేదు. సరే, ఎక్కడైనా నిలబడిపోయినారు ఏమో, ఊరే వస్తారో ఏమో, ఊరిపై పండుకోవాలి, ఇంకేం చేయాలని చెప్పి ఆమె తన దగ్గరికి వచ్చింది. అప్పుడు ఈ మాదిరిగా లైట్లు చిన్నగా దీపం అంటిస్తుంది. చిన్నగా దీపం అంటిస్తే చూస్తే ఒక మనిషి వచ్చి ఊరికి పండుకున్నాడు. దూరం నుంచి చూసింది. అయ్యో, ఎట్లొచ్చినారేమో, రాజుగారు వచ్చి పండుకొనేసినారు, ఇంకా అంతగా వేటకు పోయి అలసిపోయి వచ్చినారు, నేను ఎందుకు నిద్ర లేపల్లా పాపం, ఎందుకు డిస్టర్బ్ చేయండి అని చెప్పి ఈ పక్క వచ్చి ఊరికి పండుకొనింది పాపం. అంతే జరిగింది కదా. ఏ పాపమో తెలియదు. ఇద్దరు అమాయకులు ఈ విషయంలో గడగడలాడుతున్నారు. రాజుకు ఈ విషయం తెలిసి ఆ తాటాకులు కన్ను కట్టుకుంటాడు. 2 ప్రాణాలు నిలబెట్టింది. అదే లేకుండా పోయింటే ఆ ఆవేశంలో, ఆ క్రోధంలో సర్వనాశనం అయిపోతుంది. ఎంతో ప్రీతిగా ప్రేమించే వ్యక్తులను కూడా చేతులారా నాశనం చేసుకుంటుంది. కాబట్టి క్రోధం చాలా భయంకరమైంది. క్షణమోరిస్తే గుణమోరుస్తుంది అంటారు పెద్దలు. కోపం వచ్చిన తర్వాత కొంచెం ఓపిక పట్టండి, 2 నిమిషాలు. ఎదురులాడేవాడు ఊరికైపోతాడు. ఎవరో తిడుతుంటారు, ఇద్దరు కొట్లాడుతుంటారు, అంటే పైన పడతారు, ఇంకా పట్టుకోరు. ఊరికి చేతులు కట్టుకుని 2 నిమిషాలు నవ్వుతే అరిచి కుక్క ఇంచేపు మరుగుతుంది, మరుగు ఊరికైపోతుంది. ఏదో పార్టీలో, ఈ పార్టీలోనో ఆ పార్టీలోనో ఓపిక రావాలి, శాంతం ఉండాలి. ఈ శాంత గుణాన్ని మనమంతా మన నిత్య జీవితంలో దీన్ని పెంపొందింపజేసుకొని క్రోధాన్ని నాశనం చేసి జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సి ఉంటుంది.